హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. బీట్రూట్ టిక్కా హెల్త్కి చాలా మంచిది. మంచి వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పొచ్చు. దీన్ని అందరూ తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీనికి కావాల్సినవి బీట్రూట్ బాగా తురుము పెట్టుకొని ఒక కప్పు రోస్ట్ చేసుకున్న ఓట్స్ పౌడర్ అది. నెక్స్ట్ ఇంకా బేసన్ అంటే శనగపిండి ఒక కప్పు. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ ఒక కప్ వేసుకోవాలి ఫుల్గా, మన ఇష్టం ఇంకెంత కావాలంటే అంత. నెక్స్ట్ తురుము పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, సాల్ట్, పింక్ సాల్ట్ ఉంటే వేసుకోండి, నా దగ్గర పింక్ సాల్ట్ అయిపోయింది. పసుపు, నెక్స్ట్ ఇంకా కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేసాను. బీట్రూట్ ఎక్కువ తీపిగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం కూడా వేసాను. పచ్చిమిర్చి ఒక 2-3 వేసుకోండి, కొంచెం కారంగానే ఉంటేనే బాగుంటుంది. అన్నీ వేసుకున్నాక చక్కగా కలుపుకోండి. ఫస్ట్ పొడిగా ఉండేటప్పుడే టోటల్ మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోండి. నెక్స్ట్ ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్దకు కలుపుకుంటాం కదా, అలా టోటల్ కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఇదిగోండి ఈ స్ట్రెచ్చర్ వచ్చాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనం టిక్కీల్లాగా ఒత్తుకోండి చేయితోనే. లేదు మీకు ఎలా ఇష్టం లేదంటే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసి దానిపైన జస్ట్ అట్టులాగా జస్ట్ చేయితో కొంచెం వాటర్ తడుముకుంటూ ఒత్తుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ నెయ్యితో కాల్చుకుంటున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. స్ప్రెడ్ అయ్యాక మనం చేసుకున్న ఈ బీట్రూట్ టిక్కీల్ని వేసుకోండి. ఇలా టోటల్ వేసుకున్నాక మూత పెట్టి కాలనివ్వాలండి చక్కగా. ఇది మొత్తం టోటల్ సిమ్లోనే చేసుకోండి. టిక్కీలా చేసేటప్పుడు లోపల కూడా కాలాలి కదా, మూత పెట్టి కాలనివ్వండి. సిమ్లో పెట్టి బాగా ఒక 5 మినిట్స్ వరకు ఒకవైపు కాల్చినాక అప్పుడు రెండో వైపు తిరగేయండి. ఇలా చక్కగా మూత పెట్టి సిమ్లోనే టోటల్ కాలనివ్వాలి. ఇదిగోండి కాలాక ఇలా నెమ్మదిగా రిటర్న్ చేసుకోండి, తిరిగివేయండి. చూడండి మంచి కలర్ కూడా వస్తాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. స్వీట్గా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి. టేస్ట్ వైజ్ అయితే హెల్త్కి అయితే చాలా మంచి బెనిఫిట్స్ అండి. అంతే, ఈజీగా రెడీ అయిపోయాయి బీట్రూట్ టిక్కా. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నుంచి రోజుకొక వెయిట్ లాస్ రెసిపీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేస్తాను. మ్యాక్సిమం 1 వీక్ 7 డేస్ 7 వెయిట్ లాస్ రెసిపీస్ పోస్ట్ చేస్తాను డైలీ. 1 డే కూడా స్కిప్ చేయకుండా ట్రై చేస్తాను. డైలీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. హై ఫైబర్ అండి, చాలా హెల్త్కి చాలా మంచిది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ మీ ఇష్టం, మీకు నచ్చిన టైంలో చేసుకొని తినొచ్చు ఈ రెసిపీని. మీకు టిక్కాలా చేసుకోవడం నచ్చకపోతే ప్యాన్ పైన నెయ్యి వేసుకొని మీరు అట్టులాగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా రోస్ట్గా కాలుతుంది, చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎలా ఉందో తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.